నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు తెలంగాణ హైకోర్టు సంబంధించి ఇక్కడ జిల్లా కోర్టులలో పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చినాయి కదా, వివిధ రకాల నోటిఫికేషన్లకు సంబంధించి. అయితే ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి మెయిన్ పాయింట్స్ వివరిస్తూ మీకైతే చూపిస్తా. కానీ ఒకటికి రెండు సార్లు మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ అయితే క్లియర్గా మంచిగా చదువుకున్న తర్వాత ఎలిజిబిలిటీ కలిగిన క్యాండిడేట్స్ ఆ డేట్స్ ప్రకారం అయితే మీరు అప్లై అయితే చేసుకోండి ఆన్లైన్లో. సో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో కూడా వెబ్సైట్ యొక్క కూడా లింక్ కూడా ఇచ్చే ప్రయత్నం అయితే ఇస్తా. సో ఇక్కడ మనకు కనబడతా ఉంది నోటిఫికేషన్ నెంబర్ 09/2026 అని చెప్పేసి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి. మెయిన్గా ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా పరీక్ష విధానం, ఇవి తర్వాత మిగతా పాయింట్స్ జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎట్లున్నది ఏందని చెప్పేసి. కాబట్టి క్లియర్గా తెలుసుకున్న తర్వాత, అంతా చదువుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోండి. ముందుగానే చెప్తున్నా, ఎందుకంటే నేను ఎంత వివరించినా కూడా మీకు కొన్ని అర్థం అవ్వచ్చు. సో చదువుకుంటే బెటర్. కాబట్టి ఒకసారి అయితే వీడియో పూర్తి వరకు చూసి తెలుసుకోండి. నోటిఫికేషన్ నెంబర్ 09/2026 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆఫీస్ సబార్డినేటు. ఇక్కడ స్కేల్ ఆఫ్ పే చూసుకున్నట్టయితే 19,000 నుంచి 58,850 అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్గా ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/1/2026. క్లోజింగ్ డేట్ ఎప్పుడంటే 13/2/2026 అనమాట. ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఎవరికంటే ఇక్కడ మనకు ఎలిజిబుల్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్వీస్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హెడ్ ఆఫీస్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి ఈ విధంగా ఉంది కదా. సో వీళ్ళకి సంబంధించి 18/2/2026. ఓకేనా. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఎప్పుడంటే 5/3/2026. సో ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫర్ ఓఎంఆర్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఓఎంఆర్ ఎగ్జామినేషన్. ఓకేనా. ఇక్కడ డేట్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లేటర్ అంటూ కూడా ఇంటిమేటల్ లెటర్ అంటూ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ఫార్మ్డ్ లెటర్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ వేకెన్సీ పొజిషను, తర్వాత నోటీస్ అంతా చూసుకోండి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ జాగ్రత్తగా మీరు గమనించండి. సో గతంలో కూడా దీని గురించి మనం చూసినాం. సో అప్పుడు ఇచ్చినప్పుడు కూడా సో ఇది జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే క్లియర్గా చూడండి. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎనీ ఎగ్జామ్ బిట్వీన్ 7th to 10th అని చెప్పేసి అన్నాడు. సో 7వ తరగతి నుంచి 10వ తరగతి. ఓకే. క్లాస్ ఆన్ ఇట్స్ ఈక్వెలెంట్ ఎగ్జామినేషన్. ఓకే. ఇక్కడ వరకు క్లియర్ కదా. 7th to 10th దీనికి సంబంధించి. బట్ ద క్యాండిడేట్స్ హూ ఈజ్ హ్యావింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దెన్ 10th class షెల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కన్సిడర్ చేయమని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. కాబట్టి 7th 10th వీటితోనే ఇక్కడ ఇది ఉన్నాయి. కాబట్టి ఒకసారి అయితే ఈ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. అండ్ ద అప్లికెంట్స్ హ్యావ్ టు స్టేట్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ ద వర్క్ అని చెప్పేసి, వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కూడా మనకు కొన్ని ఇచ్చారు. ఇక్కడ చూడండి. దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ అండ్ పెయింటింగ్ ఎక్సెట్రా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫర్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రోల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్ ద ఇది మనకు రెసిడెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఈ పాయింట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇది కూడా మీకు చెప్పినాయి. గతంలో ఇవన్నీ మనం చూసినాం అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, కానీ మళ్ళీ చెప్పాలి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిందని చెప్తున్నా. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇచ్చారు. ద క్యాండిడేట్ షెల్ పాసెస్ ద ఇక్కడ అఫ్రసైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఒకటి మాత్రం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జాగ్రత్తగా చూసి మీరు అప్లై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టు ఇక్కడ ఏది మన మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years అండ్ మస్ట్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 46 years అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాజ్ ఆన్ 1/7/2026. ఓకేనా. ఇది గమనించండి. ఓకేనా. 18 to 46 అని ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకు ఉంటాయి. SC ST BC అండ్ DWS సంబంధించి 5 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ 10 years. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ విల్ బీ యాజ్ పర్ రూల్స్ అంటూ ఇది కూడా ఇచ్చారు. కాబట్టి ఒకసారి అయితే ఏజ్ లిమిట్ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. సో మిగతా పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా ఒకసారి అయితే చూడండి. ద OMR బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఆఫ్ ద స్టాండర్డ్ కన్సిడర్డ్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద నోటిఫికేషన్ అంటూ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అంటే OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. సో ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ద OMR బేస్డ్ ఎగ్జామినేషన్ షెల్ బీ ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది MCQస్కి సంబంధించి. అయితే ఫర్ 45 marks అండ్ ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ విల్ బీ ఫర్ 5 marks అంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. 45 మార్కులు
ఇక్కడ ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఇక్కడ ఓరల్ ఇంటర్వ్యూ వైవా వాయిస్ వచ్చేసి 5 మార్క్స్ అంటే ఇవ్వడం జరిగింది కాబట్టి గమనించండి. ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ 45 క్వశ్చన్స్. సో ఇక్కడ 45 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 1 మార్క్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ 60 మినిట్స్ అంటూ కూడా ఇచ్చారు కాబట్టి ఎగ్జామినేషన్ పరీక్ష విధానం గురించి కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఫర్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి మేడ్ అవైలబుల్ ఇన్ 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ తెలుగు అని కూడా 2 లాంగ్వేజెస్కి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎట్లా ఎంత అని చెప్పేసి ఇక్కడ కూడా అది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ చూడండి. సో ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఆఫ్ ద నోటిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఒకసారి ఇది కూడా మీరైతే చూడండి. వెయిటేజ్ మార్క్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం అయితే మనకు జరిగిందనమాట, కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఒకసారి చూడండి. నేను చెప్తున్నా అయినా కూడా మీకు అర్థం అవ్వచ్చు అర్థం కావచ్చు కాబట్టి ఒకసారి క్లియర్గా మీరు చూసుకోండి. అండ్ ఎగ్జామినేషన్ ఫీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 2 ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ టు పే అని చెప్పేసి 600 ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అండ్ పర్సన్ విత్ డిసేబిలిటీ పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్స్ హ్యావ్ టు పే అమౌంట్ ఇక్కడ 400 అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. అంటే ద అప్లికెంట్స్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ అని చెప్పేసి ఈ విధంగా, అంటే ఎక్స్క్లూడింగ్ అప్లికేబుల్ సర్వీస్ ఛార్జెస్ టువర్డ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటూ ఈ విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఒకసారి అయితే మీరు ఇవన్నీ కూడా ఒకసారి మీరైతే చూడండి. ఓకే. సో ఇది మెరిట్ లిస్ట్కి సంబంధించి ఇక్కడ ఇది కూడా ఇచ్చారు. అండ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవి కూడా సర్టిఫికేట్లు అప్పటి వరకు ఏమేం కావాలి ఏమన్నట్టు ఇక్కడ ఇచ్చారు కాబట్టి అది కూడా మీరు చూసుకోండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే మీకైతే తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఇవన్నీ చదువుకుంటే ఏంటంటే కొంచెం మనకు కూడా బెటరు. ఇక్కడ అనెక్సర్ సంబంధించి ఆఫీస్ అపాయింటెడ్ అని చెప్పేసి ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ ఆఫ్ వేకెన్సీస్, అంటే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి జిల్లాల వారీగా అని చెప్పేసి క్యాస్ట్ కేటగిరీ వైజ్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అన్ని జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడ మీరు అంటే ఇందులో ఉన్న జిల్లాలకు సంబంధించి ఎన్ని ఉన్నాయి ఏందని చెప్పేసి ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి నాకు తెలిసి అయితే దాదాపు అన్ని మెయిన్ పాయింట్స్ వివరిస్తూ వీడియో అయితే చేసిన. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను.